తెలంగాణలో నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు సడలించడం వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు మంత్రి పయ్యావుల కేశవ్. పాల సేకరణ చేపట్టిన కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నాలుగు నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈ రోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరించి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి. 4 నిబంధనల్ని పెడితే సార్ 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు.